కొంతమంది ఏం చేస్తారంటే, మేము మొక్కుకుంటున్నాం, ప్రభువా నువ్వు గాని నేను కోరుకున్న ఈ కోరిక గాని తీర్చావనుకో, నీకు నేను డబ్బులు ఇస్తా, నీకు నేను అది ఇస్తా, ఇది ఇస్తా. అదేంటిది డీలింగా? ఏ ఏ దేవుడితో ఏమన్నా మనం కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నామా? కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నావా దేవుడితో? చూసారా ఎలాగుందో భక్తి ఈ లోకంలో? కానీ ఆ ఆలోచన విధానం, ఆయన కాంట్రాక్టరా? ఆయన మనకు పరాయివాడా? ఆయన ఏమన్నా లంచాలు తీసుకునేవాడా? ఆయనకి మనం లంచం ఇస్తే పని చేయడానికి ఎలా అర్థమయ్యాడు దేవుడి యొక్క లోకానికి? చూడండి ప్రేమ. అందుకే భక్తి అనేది ఈ లోకం ఏమనుకుంటుందంటే, భక్తి అంటే ఏదో ఎప్పుడైనా వెళ్ళి దేవుణ్ణి అడగడము. భక్తి అంటే దేవుణ్ణి అడగడమే అర్థం చేసుకుంది. కానీ భక్తి అంటే ఏంటో తెలుసా? బాధ్యత. ఏం బాధ్యత? తండ్రి యొక్క మనస్సులో ఉన్నది తెలుసుకొని బిడ్డగా మనం చేయడమే బిడ్డగా మన యొక్క బాధ్యత. భక్తి అంటే బాధ్యత. ఏం బాధ్యత? ఆయన ఏం చెప్పాడో అది చేసే బాధ్యత. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? 66 పుస్తకాలు కలిగిన ఒక గ్రంథం ఇచ్చాడు, బైబిల్. ఆ బైబిల్లో ఆదికాండం మొట్టమొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ఉన్నదే దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి సంగతులు. మనం ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన ప్రేమ తెలుసుకోవాలని, ఆయన మనసు తెలుసుకోవాలని, ఆయన మనస్సులో సంతోషం కలిగించేటట్టుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలన్నది తండ్రి యొక్క మనస్సు, తండ్రితో బంధం, తండ్రి యొక్క చిత్తం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మొదటి తరగతి భక్తిలో ఉన్నామా? రెండవ తరగతికి అభివృద్ధి పొందామా? మొదటి తరగతి వాళ్ళు కేవలం అడగడానికి వచ్చిన వాళ్ళు, రెండో తరగతి వాళ్ళు బాధ్యత తెలిసిన వాళ్ళు. దేవుడి దగ్గరకు వచ్చేస్తే, దేవుడి మనసులోకి వచ్చేస్తే, చూడండి వాళ్ళేమో తినడానికి వచ్చి యేసు ప్రభు ఇవ్వకపోతే వెళ్ళిపోయారట. కానీ అపోస్తలులు 12 మంది యేసు ప్రభు దగ్గర తమ ఆస్తులు, తమ ఇళ్ళంతా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర నిలబడిపోయారు. యేసు ప్రభు కోసం ప్రాణం ఇచ్చారు. ఏంటిది? బాధ్యత తెలుసుకున్నారు. ఏంటిది? తండ్రితో ఉన్న సంబంధం తెలుసుకున్నారు. దేవుడు మా తండ్రి అని తెలుసుకున్నారు. దేవుడు మనసులో ఉన్నది తెలుసుకున్నారు.